ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, పశ్చిమాసియాలో ప్రెసెంట్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై దాడులు చేస్తుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై అంటే యుద్ధం ఒకటే కానీ లక్ష్యాలు అయితే వేరువేరుగా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఒకసారి అమెరికా ఇజ్రాయెల్ యూజ్ చేసుకుంటుందా, ఇజ్రాయెల్ అమెరికాని యూజ్ చేసుకుందా, మరి ఇద్దరు లక్ష్యాలు అసలు నెరవేరాయా ఏంటి అంటే ఒకసారి చూడ్డానికి అమెరికా, ఇజ్రాయెల్ మనం ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి అని మనకు బయటకు కనబడుతుంది ప్రపంచానికి. రెండు కలిసి అసలు ఈ రెండు ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ ఏర్పడి చాలా ఏళ్ల క్రితం ఏర్పడింది. అంటే అది పూర్తి ఫామ్లోకి వచ్చి ఒక రిపబ్లిక్గా ఏర్పడడానికి టైం పట్టింది. కానీ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ బతకడానికి అమెరికా డే వన్ నుంచి దానికి సాయం చేస్తూ వచ్చి చుట్టూ ముస్లిం కంట్రీస్ మొత్తం టోటల్గా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూదులకు సంబంధించినటువంటి దేశమైనటువంటి ఇజ్రాయెల్ ఒకే ఒకటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశం. ఈ దేశాన్ని బతకనివ్వకూడదు, ఈ మతాన్ని బతకనివ్వకూడదు అని చాలా దేశాలు దాని మీద యుద్ధం చేసి దాన్ని రూపుమాపేటట్టుగా ప్రయత్నం చేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి యుద్ధం చేసుకుంటూ బతికారు వాళ్ళు. అమెరికా మొదటి నుంచి కూడా దానికి సాయం చేస్తూ వచ్చింది. దాని ఎగ్జిస్టెన్స్ కోసం సాయం చేయడం ఒక కానీ ఇప్పుడు దాని ఎగ్జిస్టెన్స్ కోసంగా జరిగింది. ఇరాన్ను అంతమొందించడానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ప్రకటించాయి. దాంట్లో ముందుగా అమెరికా ఏం చేయకుండా ఇజ్రాయెల్ తోటే బాంబింగ్ చేయించింది. సరే, దాంట్లో ఆయతుల్లా ఖమేనీ చనిపోయాడు, మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులు, ముఖ్యమైన వ్యక్తులంతా కూడా చాలామంది చనిపోయినారు. ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేయడానికి సిద్ధపడింది? అమెరికా చెప్పబట్టేనా లేదా ఇజ్రాయెల్కి ఏమైనా అవసరాలు ఉన్నాయంటే ఇజ్రాయెల్కి ఒక పెద్ద భయం. గల్ఫ్ దేశాల్లో ఎవరి దగ్గర కూడా అణు ఆయుధాలు లేవు. వాళ్ళ ఆయుధాలు తయారు చేసే ప్రయత్నం కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు, ఎక్సెప్ట్ ఇరాన్ తప్ప ఎవరు లేదు. ముస్లిం కంట్రీస్ అక్కడ ఉండేవి. పాకిస్తాన్ దగ్గర ఉంది అణు ఆయుధాలు, నెక్స్ట్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఈ రెండు ముస్లిం కంట్రీస్ తప్ప మిగతా ఏ ముస్లిం కంట్రీస్ దగ్గర కూడా అణు ఆయుధాలు లేవు. ముస్లిం కంట్రీస్ తోటి ఇజ్రాయెల్కి విపరీతమైన భయం. ఏ క్షణంలో ఎవడు దాడి చేస్తాడో. చిన్న దేశం, 90 లక్షల మంది ఉన్నటువంటి దేశం. 90 లక్షలు అంటే హైదరాబాద్ అంతా పాపులేషన్ కూడా కాదు. ఒక గంటలో మొత్తం ఇజ్రాయెల్ అంతా చుట్టొచ్చు. అలాంటి ఒక చిన్న దేశం చుట్టూ ఇన్ని దేశాల మధ్యలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి. కానీ తమ టెక్నాలజీ తోటి, తమ ఆత్మస్థైర్యంతో, అమెరికా ఇచ్చేటువంటి ఒక ధైర్యంతో అది ప్రపంచంలోనే ఇవాళ ఒక బలమైన దేశంగా తయారైంది. ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ను కొట్టాలి అనుకుంది అంటే ఇరాన్ యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అక్కడ యురేనియం నిల్వలు లేకుండా చేసి యురేనియం తయారు చేయడానికి వీలు లేకుండా చేసినట్టయితే ఆ దేశంతో మనకు ముప్పు ఉండదు, మనం నిశ్చింతగా బతకొచ్చు అనేటువంటి ఆలోచన మాత్రమే ఇజ్రాయెల్కు ఉంది. అందుకే ఏంటంటే నెలల తరబడి గమనించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మొత్తం కూడా క్యాప్చర్ చేసుకొని ఖమేనీ యొక్క రాకపోకలు, ప్రతి క్షణం ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని తెలుసుకొని కరెక్ట్గా ఆ రోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. మంత్రులందరితోటి, ఆఫీసర్స్ అందరితోటి అఫీషియల్గా మీటింగ్ పెట్టుకున్నాడని తెలిసిన మరుక్షణమే బాంబింగ్ స్టార్ట్ చేసి 30 చోట్ల ఒకేసారి బాంబులు వేసేసి టోటల్గా మట్టు పెట్టడం జరిగింది. సో ఒక రకంగా ఇజ్రాయెల్ యొక్క అవసరం ఏదైతే ఉందో అవసరం తీరిపోయింది. ఇజ్రాయెల్ చేయదలుచుకుంది అంతవరకే. ఆయతుల్లా ఖమేనీని పూర్తిగా మట్టు పెట్టడం, దాంతోపాటుగా యురేనియం నిల్వలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం అలాగే చేసింది. యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేసేసింది. మ్యాక్సిమంగా ఇరాన్ కొట్టేసింది. ఇక ఇరాన్ పెద్దగా కోలుకొని నిలబడి అది ఇజ్రాయెల్ మీద దాడి చేసే పరిస్థితి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతున్నటువంటి ఉద్దేశం అనుకుంది. కాబట్టి తన యొక్క ప్రయోజనం చాలా పరిమితమైన ప్రయోజనం, అది నెరవేర్చాలనుకుంది, నెరవేర్చింది. కానీ అమెరికా ప్రయోజనం అది కాదు. అమెరికా ప్రపంచానికంతా ఏం చెప్తూ వచ్చిందంటే ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, అది అణుబాంబులు తయారు చేస్తుంది. ఈ అణుబాంబులు తయారు చేసినట్టయితే ప్రపంచంలో ఏ దేశం మీదనైనా వేసేయచ్చు, అన్ని దేశాలకి ఇది భయంకరమైన విషయమే. మరి ఒక యురేనియం ఒక్క ఇరాన్ ఒక్కటే కాదు కదా, ప్రపంచంలో చాలా దేశాల దగ్గర ఉన్నాయి కదా. మరి పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్ కావాల్సినంత ఇస్తున్నావు కదా, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కదా, యురేనియం శుద్ధి చేస్తూనే ఉంటుంది కదా. మరి పాకిస్తాన్ మీద ఈ రకమైన ఆంక్షలు నువ్వు ఎందుకు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు అంటే పాకిస్తాన్ అణగమణిగి ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా వచ్చి మోకరిల్లడానికి సిద్ధంగా ఉంటుంది అనే ధైర్యంతో ఇరాన్ నా మాట వింటలేదు, ఇరాన్ నా చెప్పు చేతుల్లో లేదు. కాబట్టి ఇరాన్లో యురేనియం నిల్వలు గద్దెదించడమే కాదు, యురేనియంలో నాకు సంబంధించినటువంటి పప్పెట్ గవర్నమెంట్ పెట్టాలి అనుకోవడం. రెండోది ఏమిటంటే అక్కడ ఇరాన్ లోపల ముడి చమురు విపరీతంగా ఉంది, గ్యాస్ నిల్వలు విపరీతంగా ఉన్నాయి. ప్రపంచం లోపల దాదాపుగా 20-30% సంబంధించినటువంటి టోటల్గా నిల్వలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇరాన్ను కైవసం చేసుకున్నట్టయితే ఇరాన్లో ఉన్నటువంటి
మొత్తం చమురు నిల్వల మీద, గ్యాస్ నిక్షేపాల మీద పూర్తిగా తనకు పట్టొస్తుంది అనేది తన ఉద్దేశం. వీటిని కైవసం చేసుకోవాలి. అంటే పేరుకే యురేనియం అనే మాట, పేరుకే అణుబాంబులు అనే మాట, వాస్తవం అది కాదు. యురేనియాన్ని అక్కడ ఉన్నట్టు దొరికే, అంటే మనకు ఆ దేశం మీద, ఇరాన్ మీద పూర్తిగా పట్టు కావాలి నాకు, ఆ దేశంలో ఉండేటువంటి మొత్తం చమురు నిల్వల మీద, గ్యాస్ నిల్వల మీద నాకు పట్టు కావాలి అనేటువంటి ఆలోచనతో చేస్తుంది. కారణం ఏంటంటే ఒక్క ఈ నిక్షేపాలని వాడు తీసుకోగలిగితే గల్ఫ్ దేశాల మీద మొత్తం వాళ్ళకి పట్టుంది కాబట్టి ఇక వాళ్ళు ఏం చెప్పితే అదే ధర. వాళ్ళు దొరుకుతున్నటువంటి ఇంధనం రేట్లని 2 3 4 పెంచొచ్చు. అమెరికాకు విపరీతమైన అప్పులు ఉన్నాయి, ఆ అప్పులని తీర్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎప్పటికీ నేనే నెంబర్ 1 ప్లేస్లో ఉంటాను, అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని నేను కొట్టి తీరాల్సిందే నిర్ణయంతో వచ్చింది. అది ఎప్పుడు బయట చెప్పలే. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఆ మాట చెప్పలేదు. ఇజ్రాయెల్కి ఎంతసేపు ఏం చెప్తుందంటే అక్కడ కమ్యూనిని తీసి పారేయాలి, మనకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ పెట్టాలి మనం అని ఆలోచించి కమ్యూనిని తీసేశారు. ఇప్పుడు ఎట్లాగూ ఎవడొచ్చినా చంపేస్తామంటున్నారు. చివరికి ఏం చేస్తారు, చచ్చినట్టుగా లోబడిపోయి పప్పెట్ గవర్నమెంట్ ఎవరో ఒకటి తీసుకొచ్చి పెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొట్టంగానే ఇరాన్లో ఉండేటువంటి ప్రజలంతా తిరుగుబాటు చేస్తారని ఒకటి ఊహించారు. ఇరాన్లో ఇంతకుముందే చేసినప్పుడు ఈ మధ్య మనకు అలర్లు బయలుదేరినాయి. 1 మంత్ క్రితం బయలుదేరినప్పుడు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు చంపేశారు. చాలామందిని చంపేసేది, వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. మిగతా వాళ్ళు భయపడ్డారు, ఆగిపోయారు. కానీ ఖమేనీని చంపినప్పుడు ఏమైందంటే ఒక మత నాయకుడు కూడా, ఆయన మత గురువు కూడా అతను, అంటే ఇరాన్కు సుప్రీమే కాదు మత గురువు కూడా, కాబట్టి తమ మత గురువును చంపేశాడు అనేటువంటి భావంతో ఇరాన్లో వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్కు అనుగుణంగా మారిపోయారు. అంటే వాళ్ళు వేసిన ఎత్తుగడి ఇక్కడ పాలలేదు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలుని అమెరికా బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. మొదటి దశ పూర్తి చేసింది, ఖమేనీని లేకుండా చేసేసింది. ఖమేనీ వారసులు అంత బలంగా ఉంటారన్న నమ్మకం లేదు. డెఫినెట్గా ఎక్కువ రోజులు యుద్ధం చేయలేదు. తాము చెప్పినట్టుగా విని తమకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ సుప్రీంగా నిలబెట్టేసి ఆ దేశాన్ని క్యాప్చర్ చేసుకొని మొత్తం టోటల్గా ఆయిల్ నిల్వలన్నీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచాన్ని తమ చెప్పులోకి తీసుకురావాలనే ఆలోచనతో అమెరికా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అమెరికాని ఇజ్రాయెల్ ఉపయోగించడం కాదు, ఇజ్రాయెల్ని అమెరికా ఉపయోగించుకుంది. ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం నెరవేరింది తారవకు, కానీ అమెరికా లక్ష్యం నెరవేరలేదు, నెరవేరుతుందన్న నమ్మకం కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితి. కలిసి యుద్ధం చేస్తున్న లక్ష్యాలు అయితే వేరుగా ఉన్నాయి అన్నమాట. అంతే కదా సార్? ఇద్దరు లక్ష్యాలు వేరు. థ్యాంక్ యూ.